భారీ వర్షాలు పలకరించి పుడమి పులకరించడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం సైతం విత్తనాలు అందుబాటులో ఉంచడంతో రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే వేసవి దుక్కులు పూర్తి చేసి పత్తి, సోయా, కంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగనుందని అంచనా. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. కొంతమంది రైతులు దుక్కులను సిద్ధం చేస్తుండగా ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు కొందరు విత్తనాలను విత్తుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం 5,87,000 ఎకరాలు కాగా 4,20,000 ఎకరాల్లో ఒక్క పత్తే సాగు కానుంది. మిగతా విస్తీర్ణంలో సోయా, కంది లాంటి ఇతర పంటలు సాగు కానున్నాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం వానాకాల సీజన్లో 5,87,000 ఎకరాలలో విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పత్తి, సోయా, కందిని సాగు చేయడం జరుగుతుంది. ఇందులో పత్తి చూసినట్టయితే 4,20,000 ఎకరాల వరకు సాగు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకు దగ్గర జిల్లాకు 13 లక్షల పాకెట్లు రావడం జరిగింది. ఇందులో దగ్గర 9 లక్షల పాకెట్లు ఇప్పటికే సేల్ కావడం జరిగింది. 4 లక్షల చిల్లర పాకెట్లు ఇప్పుడు మనకు జిల్లాలోని అన్ని లైసెన్సుల దుకాణంలో అందుబాటులో కలవు. ఇప్పటికే రైతులందరూ కూడా అంటే రాబోయే రోజులలో భారీ వర్షాలు కురుస్తూనే అంటే పొడి నెలలో ఇప్పటికే పత్తి విత్తనాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి నేను రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే 60 నుండి 70 mm వర్షం పడిన తర్వాతనే విత్తుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. భారీ వర్షం కురిసిన తర్వాత విత్తుకున్నట్టయితే మంచి తేమతో ఉండి విత్తనాలు మొలకెత్తడానికి వీలవుతుంది. కాబట్టి రైతులు తొందరపడకుండా ఇంకా మనకు అంటే వర్షాలు అంటే పత్తి విత్తనాలు పెట్టుకోవడానికి జూలై 15 వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు తొందరపడకుండా మంచి భారీ వర్షం పడిన తర్వాత విత్తుకున్నట్టయితే మంచిగా మొలకలు రావడానికి వీలవుతుంది. తొందరపడి విత్తుకున్నట్టయితే గింజలు మొలకెత్తక మరొకసారి విత్తనాలు కొనుక్కోవడానికి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి రైతులు తొందరపడకుండా ఇంకా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మంచి వర్షం పడిన తర్వాతనే విత్తుకోవాలని రైతులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తిని సాగు చేస్తుంటారు రైతులు. ఇదే అదనుగా మార్కెట్లో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. అసలే పత్తి సాగుకు పెట్టుబడులు అధికం. నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పత్తి సాగు పైన ఎక్కువ మక్కువ చూపించి ఇవాళ పంట విస్తీర్ణం పెరిగిన కానీ పంట దిగుబడి రానటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం సర్టిఫై చేసేటటువంటి విత్తనాలు ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాలలో సర్టిఫై చేయనటువంటి విత్తనాలని రైతులకు వంటగట్టి రైతులను నట్టెట ముంచడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ మొన్న దొరికినటువంటి నకిలీ విత్తనాలు వేడుదాం. ఇవాళ ఎవరైతే ప్రైవేట్గా చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారిని డబ్బు ఆసరగా చేసుకొని ఒక బ్యాగ్కి 1,150 రూపాయలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఆ పంట వస్తుందా రాదా తెలియదు. కానీ ఈ BG3 అనే రౌండప్ విత్తనాన్ని రైతులకు అంటగట్టి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి మేము రైతాంగ తరపున కోరుతున్నాం.